హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫీస్. టుడేస్ రెసిపీ వచ్చేసి అల్లసందుల కర్రీ. చాలా సింపుల్గా చేసేసుకుందాం. అల్లసందుల కర్రీ కోసం ముందుగా ఒక బౌల్ అల్లసందులను తీసుకుంటున్నాం. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో వేసి ఫ్రై చేసుకుందాం. ఈ అల్లసందులు బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితే బాగుంటుంది. చాలామంది నానబెట్టి కూడా చేస్తారు. అలా కన్నా ఇలా కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. అప్పటికప్పుడు చేసుకోవాలంటే నానబెట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది కదా. సో ఇలా కూడా బాగానే ఉంటుంది. ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని అలసందులు కర్రీ చేయండి. ఈ అలసందుల్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా అంటారండి. ఒక ప్రాంతంలో బొబ్బర్లు అని, మా ప్రాంతంలో అయితే వీటిని జునుగులు అని అంటారు. ఈ జునుగుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం గరిటతో బాగా ఫ్రై చేయండి. అటు ఇటు తిప్పండి, లేకపోతే కిందవన్నీ మాడిపోతాయి. అలా వదిలేస్తే కొంచెం సిమ్లో వేపుకోండి, లేకపోతే మాడిపోతాయి, త్వరగా మాడిపోతాయి ఇవి. ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని మనం 2-3 సార్లు కడుక్కోవాలి. దానికోసం మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. మనం వాష్ చేసుకోవడానికి ఈ బౌల్లో వేసుకుందాం ఫస్ట్. ఇవి చూడండి బాగా ఫ్రై అయ్యాయి కదా, కొంచెం వేడిగా ఉన్నాయి. కొంచెం చల్లగా చేసి తర్వాత వాష్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడు చల్లగా అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని మనం బాగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా కడుక్కోవాలి. ఇప్పుడు బాగా 2-3 సార్లు కడుక్కున్నాము. ఇప్పుడు ఇందులో ఇవి మునిగినంత వరకు వాటర్ వేసి మనం కుక్కర్లో పెట్టుకుందాం. ఇన్ని వాటర్ అయితే సరిపోతుంది. మనం ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. నేను కర్రీతో పాటు పప్పు కూడా చేస్తున్నాను. అందుకు 2 ఒకేసారి ఉడకబెట్టడానికి అని చెప్పి పెద్ద కుక్కర్ తీసుకుంటాను, 10 లీటర్స్ కుక్కర్. ఈ కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని నేను ముందుగా నానబెట్టుకున్న పప్పు ఉంది, కందిపప్పు, అది పెట్టి దాని మీద ఈ బౌల్ కూడా పెట్టేస్తాను. దీని మీద ఇలా మూత పెట్టి ఇప్పుడు ఈ అల్లసందుల్ని కూడా ఇందులోనే ప్లేస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద కూడా మూత పెట్టి ఇప్పుడు మనం ఉడికించుకుందాం. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్ని పెట్టి ఒక 5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఈ అలసందులు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. చూడండి, ఒకటి నొక్కి చూపిస్తా. చూసారా, ఉడికిపోయాయి కదా. కొంతమంది ఫ్రై చేస్తే ఉడకవు అని అనుకుంటారు, నానబెడితేనే ఉడుకుతాయని. కానీ ఇవి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో. చూసారా ఎంత బాగా ఉడికాయో. ఇప్పుడు దీన్ని మనం కర్రీ చేసుకుందాం. కర్రీ చేసుకోవడానికి ముందుగా కళాయి పెట్టుకొని అందులో దీనికి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. 1 స్పూన్ మినప్పప్పు, 1 అర స్పూన్ శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొన్ని తెల్లుల్లి రెమ్మలు దంచుకొని వేసుకుంటున్నా. ఇప్పుడు కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఆ తర్వాత కొన్ని అల్లం, పచ్చిమిర్చి కొంచెం దంచుకున్నాను నేను ఫ్రెష్గా, అవి వేస్తున్నాను. అల్లం, పచ్చిమిర్చి ఇది వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇది మా ఊరు సైడ్ ట్రెడిషనల్ డిష్ అండి. చాలామంది నాగుల చవితికి ఈ డిష్ చేసుకుంటారు. ఒక్కొక్కరు అల్లసందులు ప్లస్ వంకాయ చేస్తారు, కొంతమంది ఒట్టి అల్లసందులు దుంపలు చేసుకుంటారు, అదే బంగాళదుంపలు. అలా చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. బట్ నేను నార్మల్గా టమాటా అల్లసందులు కూర చేస్తున్నాను.
ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి కానీ పూరికి కానీ చాలా బాగుంటుంది. అన్నంలో కూడా బాగానే ఉంటుంది, రైస్లోకి కూడాను. మా ఊరు సైడ్ అయితే నాగుల చవితి వస్తుంది కదా, ఎప్పుడు దీపావళి తర్వాత 5 డేస్కి నాగుల చవితి వస్తుంది కదా, ఆ టైంలో ఇది ఒక ట్రెడిషనల్ డిష్గా అందరూ చేస్తారనమాట ఈ కర్రీ నాగుల చవితి రోజు. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. పోపు బాగా వేగింది కదా, ఇప్పుడు ఇందులోకి కొన్ని ఆనియన్స్ ముక్కలు వేసుకుందాం. దీన్ని బాగా వేపుకోవాలి. ఈ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం? మీ ఊరు సైడ్ కూడా ఇలా చేసుకుంటారా ట్రెడిషనల్గా నాగుల చవితి రోజు? ఒకవేళ చేసుకుంటే కామెంట్ చేయండి. మీ ఊర్లో ఏమంటారు? అల్లసందులు అంటారా, జునుగులు అంటారా, లేకపోతే బొబ్బర్లు అంటారా? మీ ఊర్లో ఏమంటారు వీటిని? కామెంట్ చేయండి. ఆనియన్స్ వేగుతూ ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఇందులోకి టమాటాస్ వేసుకుందాం. టమాటాలు కొంచెం మగ్గడానికని మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడ్డట్టు, కొంతమంది కొంచెం తక్కువ ఉప్పు తింటారు, కొంచెం ఎక్కువ ఉప్పు తింటారు, అలా చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి సరిపడ్డా. ఈ టమాటాలు బాగా మగ్గాక అప్పుడు మనం అందులో అల్లసందులు వేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు బాగా ఏగాయి కదా, ఫ్రై అయ్యాయి కదా ఆనియన్స్ ఇంకా టమాటా. ఇప్పుడు మనం జునుగులను వేసుకుందాం, ఉడకబెట్టుకున్న జునుగులను. ఈ జునుగుల్లో హై ప్రోటీన్ ఉంటుందండి. రాజ్మాలానే ఇవి కూడాను మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నమాట. డైలీ మనకి కొంచెం మనం తినే ఫుడ్స్లో ఇలాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తింటే చాలా మంచిది. ఇది ఇలా బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకుంటే దీనికి కారం మసాలా అంతా బాగా పడతాయి జునుగులకి, అదే అల్లసందులకి. మా వైపు జునుగులు అంటారు కదా, సో నాకు జునుగులు అని వచ్చేస్తుంది. అల్లసందులకి బాగా పడుతుంది. ఇది ఇంకా కార్తీక పున్నమి ఉంటుంది కదా, కార్తీక పౌర్ణమి, ఆ టైంలో కూడా మా వైపు చేసుకుంటారండి ఈ కర్రీ. ఆ టైంలో అల్లసందులతో బూరెలు కూడా వేసుకుంటారు, పూర్ణాలు అంటారు కదా, పూర్ణాలు కూడా చేస్తారనమాట జునుగులతో. అవి కూడా చాలా బాగుంటాయి. కొంచెం గ్రేవీ కానీ కొంచెం వాటర్ వేస్తున్నాను లైట్గా, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనం పూరి కానీ లేకపోతే చపాతీకి కానీ కొంచెం రోటీస్ చేసుకున్నప్పుడు కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. నేను రైస్తో చేస్తున్నాను కదా, రైస్కి జస్ట్ పక్కన నంచుకోవడానికని కర్రీలా అని చెప్పి చేస్తున్నాను కాబట్టి లైట్గా వాటర్ వేసాను. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే, మీకు జ్యూసీగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని, అది మరీ వాటర్లో ఉంటుంది కాబట్టి కొన్ని జునుగులు తీసి కొంచెం మెత్తగా స్మాష్ చేసుకొని అందులో వాటర్ కలుపుకొని ఇందులో వేస్తే చాలా బాగుంటుంది. కొద్దిగా చిక్కగా వస్తుంది, అప్పుడు గ్రేవీలా ఉంటుంది, చాలా బాగుంటుంది అప్పుడు. ఇప్పుడైతే నేను రైస్తో కాబట్టి జస్ట్ లైట్గా వాటర్ వేసాను. మాకు ఇలా ఉంటేనే చాలా ఇష్టం. మా ఇంట్లో అందరూ ఇలానే తింటారు, సో అందుకు నేను ఈ విధంగా చేశాను. ఇప్పుడు చూడండి, ఎమ్మి జునుగుల కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి రైస్లోకి కానీ, పూరీలోకి కానీ, రోటీస్ కానీ, పుల్కాకి కానీ చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ చూసి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యమ్మీ జునుగుల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.